ఒరేయ్ ఆ పోలీసులు దొరికితే ఎన్కౌంటరా. ఈ టైంలో రహదారి కంటే దొడ్డిదారే కరెక్ట్. ఇవాళేంటి చైనా వాళ్ళంతుంది? జడ్స్కొని చచ్చా పిల్లిలా గోడకేవేంటి? నువ్వేమైనా పులిలా ఎక్కావా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అన్నయ్యని కలవడానికి వచ్చా. ఈ బ్యాగ్ ఏంటి, నువ్వేంటి? కొంప తీసి పారిపోతున్నావా? లేదు, జాగింగ్. ఓహో, ఈ మధ్య జాగింగ్ కి కూడా బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారా? నీకు అవసరమా? అసలు ఎందుకు వచ్చావు? మీ అన్నయ్య నువ్వు నేను లవ్ చేసుకుంటున్నావు అనుకుని నన్ను ఏసీయాలని చూస్తున్నా. నేనా? నిన్న? ఎస్. నాకు అసలు లవ్ అంటేనే చిరాకు. నాకు చిరాకే. ఇప్పుడు అదంతా కాదు. నువ్వు ఒక్కసారి వచ్చి మీ అన్నయ్యతో నీకు నాకు మధ్య ప్రేమ కాదు కదా, దోమకుండా లేదని చెప్పి ఆ తర్వాత నువ్వు పారిపోతావా, పాకిస్తాన్కి వెళ్ళిపోతావా, నీ ఇష్టం. అలా పారిపోతారేంటంటే ఒకసారి మీ అన్నయ్యకి చెప్పండి. అన్నయ్యకి చెప్పే సీనే ఉంటే నేను ఇలా గోడ దూకెందుకు పారిపోతాను? ఒక నిమిషం మీరు వెళ్ళిపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ పడిపోతాను. ప్లీజ్ అండి. ఇప్పుడు నీ గురించి ఆలోచించి నేను ప్రాబ్లమ్స్ లో పడలేను. ఆగాగు. ఏసీపీ గారు అయ్యో మీ చెల్లెలు పారిపోతుందండి. మీ చెల్లెలకి నాకు ఏ సంబంధం లేదు. ఆగు. హలో సార్. మన డౌట్ కరెక్టే. వాడు నా చెల్లిని లేపుకెళ్ళిపోతున్నాడు. సిటీ మొత్తం అలర్ట్ చేయండి. వాడట్టి పరిస్థితుల్లో సిటీ దాటకూడదు. ఓకే సార్. నువ్వేంట్రా నన్ను ఫాలో చేస్తున్నావు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఫాలో కాకపోతే మీ వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. రండి ఒకసారి మీ అన్నయ్యకి మాట చెప్పేసి వద్దాం. ఏంటి భయ్యా, లేచిపోయాళ్ళు ఎవరైనా అన్నలకి తమ్ములకి చెప్పి లేచిపోతారా? రేయ్ మేము లవర్స్ అని నీకు చెప్పామేంట్రా? ఒకళ్ళు చెప్పాలేంటి భయ్యా, చిన్నపిల్లలు బ్యాగ్ వేసుకెళ్తే స్కూల్కి వెళ్తున్నట్టు, అదే మీలాంటి వయసులో ఉన్న బ్యాగ్ వేసుకెళ్తే లేచిపోతున్నట్టు. ఎంతమంది చూడలేదు? కస్టమర్ వస్తూ చూస్తూ ఊరుకోండి భయ్యో. నా వెనకాల పెద్ద యూనియన్ ఉంది. ఒక ఫోన్ కొడితే సిటీ మొత్తం జామ్ అయిపోతాయి. చెప్పండి భయ్య, ఏం చేయమంటారు? చెప్పండి భయ్యా. కాచిగూడ రైల్వే స్టేషన్ కి పోనీ. సరే వెళ్తాం. మీరంతా అటెల్ ఎత్తకండి. హలో సార్, మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. సిటీలో అన్ని చోట్ల వెతకండి. డన్ సార్. లెట్స్ గో. అయ్యో పోలీసులు ఉన్నారు. అవును పోలీసులు. ఇదంతా నీ వల్లే. అన్నీకి తెలిసే లోపు సిటీ దాటిద్దాం అనుకున్నాను. ఏసీపీ గారు అని అరిచాం. నీ అరుపులకి సిటీ మొత్తం అలర్ట్ చేశాడు. బాబు నాంపల్లి పోని. నువ్వు నాంపల్లి పోయినా లింగంపల్లి పోయినా ఎయిర్టెల్ నెట్వర్క్ లాగా మీ అన్నయ్యకి సిటీ అంతా నెట్వర్క్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. హే నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను సిటీ దాటించే బాధ్యత నాది. కానీ ఒక కండిషన్. ఏంటి? మీరు సిటీ దాటగానే మీ అన్నయ్యకి ఫోన్ చేసి నాకు మీకు మధ్య ఏ సంబంధం లేదని చెప్పాలి. డీల్ ఓకేనా? ఓకే. ఆటో యూటర్న్ తీసుకో. ఆగనండి. హలో కావ్య, స్టార్ట్ అయ్యావా? బయలుదేరానే. రిజర్వేషన్ చేయించుకున్నావు కదా. రిజర్వేషన్ చేయించుకుని రావడానికి నేనేం పెళ్లికి రావట్లేదు, పారిపోయి వస్తున్నాను. సర్లే, త్వరగా వచ్చేసాయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. ఇక్కడ ఆపు. దిగండి. వద్దండి, డబ్బులు వద్దండి. లవర్స్ దగ్గర డబ్బులు తీసుకురండి. ఏండే ఒక మాట, అమ్మాయిలు వెదర్లంటోళ్ళండి. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదండి. ప్రేమించినప్పుడు సరదాగా ఉంటుందండి, తర్వాత సరదా తీరిపోద్ది. జాగ్రత్త అండి. నువ్వెక్కడ దొరికారా? ఏదో మీ మంచి కోసం చెప్పేవాడి. ఇంటేనండి, అది లేదు. తర్వాత మీ ఇష్టం. ఉంటానండి. మధ్యలో బయలుదేరుతానాక ఫోన్ పెట్టు. అన్నా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నా? ఒరే, ఆ బాబ్జీగాడి వల్ల నా వేలిపోయింది. దాంతో జనానికి నా మీద భయం పోయింది. చివరికి నా కీప్ కూడా లేచిపోయిందిరా. ఒరే, కరువు ప్రాంతంలోనైనా బతకొచ్చునేమో కానీ పరువు పోయిన ప్రాంతంలో బతకలేమురా. మా అక్క నా కోసం ఓ సంబంధం చూసింది. పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోదామని మా ఊరు వెళ్తున్నాను రా. నా బ్యాగ్ ఇటు. చేసుకునే వయసులో పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళెందుకన్నా? ఒరే, పక్షికి గూడు మగాడికి తోడు అవసరం రా. నా మాట విని మీరు ఈ బ్యాచులర్ లైఫ్కి బలైపోకుండా హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయండి రా. మా కోసం నువ్వు ఆలోచిస్తున్నావన్నా? అన్నా ఎగ్జైట్ అవ్వకు అన్నా, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దన్నా. కూల్. ఒరే, నా కోసం ఏడవకండ్రా. మీకోసం, మీ కాబోయే పిల్లల కోసం ఏడవండ్రా. అదిగో ట్రైన్ వచ్చేసింది.
వచ్చావు? చెప్తాను, బ్యాగ్ ఇటీ. రే, నువ్వు మా ఇంటి గోడెక్కినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వు పెద్ద దొంగవని. అబ్బో, మీలో పెద్ద మైసూర్ ప్యాలెస్, నువ్వేమో పెద్ద ఖజానా జ్యువెలర్స్. ఆ బ్యాగ్ ఇటీ అమ్మా, చెప్తాను. మా ఐడియాలు మాకున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ యూ సీట్. మీ ఆడాలు దేని మర్చిపోయినా దీని మాత్రం మర్చిపోరు. సునామీ వస్తుందన్నా రెడీ అయి వస్తానంటారు. అవన్నీ నా బ్యాగ్ ఎందుకు చెక్ చేసినా? ఇది ఇది కావాలి. రే, నా చున్నీతో ఏం చేస్తావురా? ఎలా ఉంది ఐడియా? నీకు కూడా బ్రెయిన్ ఉంది. చా, అదిగో చూడు, ట్రైన్ వస్తుంది. ఓకే, రా. ఏయ్, ఎవడయా చైన్ లాగింది? పట్టుకో, పద. ఏంటండి లేటు? బాంబే ఎక్స్ప్రెస్ రాలేదండి? దారిలో ఎవరో ట్రైన్ ఆపేశారంట, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? మొత్తం వెయిట్ చేయి. హలో సార్, వాళ్ళు బాంబే ఎక్స్ప్రెస్ లో వస్తున్నారనిపిస్తుంది సార్. మీరు అర్జెంట్ గా వికారాబాద్ స్టేషన్కి వచ్చేయండి. రేయ్, మన వాళ్ళందరినీ పిలు ఫాస్ట్. ఏముంది నా మడత, పెళ్ళయ్యాక చూడాల్సిన అరుంధతి నక్షత్రాన్ని పెళ్లికి ముందే ట్రైన్లో చూసినట్టుంది. అమ్మ నా మడత, దీన్ని ఎలాగైనా లైన్లో పెడతా. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన మూగగుండె సగమిది. మాటరాని మౌనమిది. బాబ్జీ, ఏంటి? అక్కడొక్కడు నా వంక అదోలా చూస్తున్నాడు. ఎవడాడు? అదిగో వాడే. ఇది వీళ్ళెవరా? ఎక్కడికి వెళ్ళినా వీడు నన్ను వదిలేటట్లేడు. వీడా? నీకు వాడు తెలుసా? బాగా తెలుసు. మిస్టర్ ఈగో అని పెద్ద రౌడీ. అయినా వాడితో నీ గొడవ ఎందుకు? వదిలే. రౌడీ అయితే వాడికి భయపడాలా? నువ్వేం చేయకపోతే చెప్పు, నేనే వాడి సంగతి చూసుకుంటా. ఆగు. ఒక్కసారి వీడితో పెట్టుకున్నందుకు నా వేలు కట్ అయిపోయింది. ఈసారి ఏం కట్టవుద్దో ఏంటో. వాడి మీద నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి, అంతే కదా? అవును. అయితే వాడిని నేను లైన్లో పెట్టడం కాదు, నువ్వే వాడిని లైన్లో పెట్టే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన రన్నింగ్ ట్రైన్స్ దిగాలంటే ఇది ఆగాలి, ఇది ఆగాలంటే చైన్ లాగాలి. అది వాడే లాగేలా చేయాలి. ఏ? అప్పుడు వాడు బుక్ అవుతాడు, మనం ఎస్కేప్ అవుతాం. ఎలా ఉంది ఐడియా? సూపర్. ఇంకే ఆలస్యం, రెచ్చిపో. ఓకే. ముందు బాబులం మేము, మందు బాబులం. ముందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబులం మేము, మందు బాబులం. ముందు కొడితే మాకు మేమే రోజు పెళ్లిలో మహారాజులం. తప్పించుకున్నాడు, ఈ రోజు కట్టించుకోకుండా వదిలిపెట్టకూడదు. మీరేంటి ఇక్కడ? ఆ రోజు పెళ్లిలో తప్పించుకున్నాం, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నాం. వదిలే ప్రసక్తే లేదు. అంటే ట్రైన్ లో బాగోదేమో. నాకు చాలా బాగుంటుంది. హ్యాండ్సమ్ బాయ్ నన్ను ఇక్కడ పెట్టుకుని వీడిని హ్యాండ్సమ్ బాయ్ అంటారంటే క్రేజీ గర్ల్స్. లేదు, ఆగండి. ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత మీరు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ దాని తర్వాత నేనే వెళ్తాను. ఒక సెల్లుకి ఇన్ని సిమ్ములా? ఎవడైనా గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా ఎక్స్ట్రా సిమ్ వాడతాడు. ఈడేంటి ఏకంగా నెట్వర్క్ యూజ్ చేస్తున్నాడు? ఎలా ఉంది? సూపర్. నేను వెళ్తాను. లేదు, నేను వెళ్తాను. ఆగు. లేదే, నేను వెళ్తాను. ఏంటి మళ్ళీనా? ఇక్కడ నా వల్ల కావట్లేదే. ప్లీజే నాతో కూడా కొంచెం మాట్లాడండి.
నీకింత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒరేయ్, నా వల్ల కావట్లేదు. ఎంత బాగా కట్టావు బంగారం, ఇంతవరకు ఎవ్వరూ కట్టలేదు. సూపర్ గా ఉంది తెలుసా. ఓకే, మళ్ళీ కలుద్దాం బంగారం. బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్